నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వెల్లుల్లి యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం. వెల్లుల్లి అనగానే ఎలియం సటైవంగా దీన్ని లాటిన్‌లో పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఒక కార్డియో టానిక్ లాగా, అంటే గుండెకు సంబంధించిన వ్యాధులు యాంటీ ఏజింగ్ ఏజెంట్ లాగా, మరియు ఇంకా శ్వాస సంబంధిత వ్యాధుల్ని తగ్గించే విధంగా, అంతేకాకుండా హెయిర్ స్ట్రెంథెనింగ్‌కి, ఐ యొక్క హెల్త్ ఇంప్రూవ్‌మెంట్‌కి ఇలా రకరకాల ఉపయోగాలు వెల్లుల్లితో ఉన్నాయి. ఆయుర్వేద అనుసారము షడ్రసాలలో 5 రసాలు ఉండేటువంటి ఈ యొక్క వెల్లుల్లిని రసోనాగా పిలవడం జరుగుతుంది. ఇది ఒక స్పెషల్ స్పైస్ లాగా ఆయుర్వేదంలో చెప్పబడింది. ఇప్పుడు ఈ వెల్లుల్లి యొక్క ఉపయోగాలు ఏ రోగాలలో ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఆర్థరైటిస్ లేదా బోన్ హెల్త్ లో వెల్లుల్లి యొక్క ఉపయోగం ఎలా ఉందో తెలుసుకుందాం. రీసెంట్ స్టడీస్ అనుసారంగా ఈ వెల్లుల్లిని రెగ్యులర్ గా డైట్ లో వాడడం వల్ల బోన్ లో ఉండేటువంటి ఆర్థరైటిక్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి సక్సెస్ఫుల్ గా ఆపడం అనేది జరుగుతుందని రీసెంట్ స్టడీస్ వల్ల తెలుసుకోవడం జరిగింది. సో వెల్లుల్లిని మనం 2 రెబ్బల్ని కాస్త దంచి మజ్జిగలో గనక రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే గనక సో ఈ యొక్క ఆర్థరైటిక్ చేంజెస్ ని మనము ఆపొచ్చు. వెల్లుల్లిని డైట్ లో రెగ్యులర్ గా వాడుతూ ఉంటే గనక సో ఈ యొక్క రుమటైడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ ఇవి కాకుండా ఫ్రాక్చర్స్, బోన్ యొక్క స్ట్రెంథనింగ్ కి, బోన్ యొక్క రీజనరేషన్ కి కూడా వెల్లుల్లి ఉపయోగపడుతుంది. సో వెల్లుల్లిని పేస్ట్ లాగా చేసి ఆ యొక్క జాయింట్స్ పైన రెగ్యులర్ గా అప్లై చేస్తూ ఉంటే జాయింట్ స్టిఫ్నెస్, జాయింట్ లో ఉండేటువంటి వాపు, ముఖ్యంగా రుమటైడ్ ఆర్థరైటిక్ కండిషన్స్ లో ఇది బాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఇన్సెక్ట్ బైట్స్ కానివ్వండి ఏదైనా జరిగినప్పుడు ఆ బైట్ దగ్గర వెల్లుల్లి యొక్క పేస్ట్ ని అప్లై చేయడం ద్వారా అక్కడ ఉండేటువంటి పెయిన్ ఇన్ఫ్లమేషన్ అనేది చాలా మటుకు కంట్రోల్ అవుతూ ఉంటుంది. రెండు వెల్లుల్లి క్లౌస్ లేదా రెండు వెల్లుల్లి రిబ్బన్ని పొట్టు తీసి దంచి 40 ml పాలు, 40 ml నీళ్లు కలుపుకొని దాంట్లో వేడి చేసుకొని 40 ml మాత్రమే మిగిలే విధంగా వేడి చేసుకొని దాన్ని డేలో 10 ml చొప్పున 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. సో ఇది 10 నుంచి 12 గంటల లోపే మాత్రమే దీన్ని తీసుకోవాలి. ఇట్లా రెగ్యులర్ గా రోజులో 10 ml 2 సార్లు తీసుకుంటూ ఉంటే గనక అబ్డామినల్ బ్లోటింగ్, గ్యాస్ ట్రబుల్, కాన్స్టిపేషన్ ఇట్లాంటి సమస్యలన్నీ దూరం అవుతాయి. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ లాగా పనిచేయడం వల్ల సయాటికా పెయిన్ లాంటిది, ఆర్థరైటిక్ పెయిన్ లాంటిలో కూడా ఈ యొక్క వెల్లుల్లి పాలు అనేది చక్కగా పనిచేస్తుంది. పాలు అనేది వెల్లుల్లి యొక్క అంశాలను తీసుకోవడంలో మంచి ఒక మీడియం లాగా పనిచేస్తూ ఉంటుంది. ఎవరికైతే వెల్లుల్లి యొక్క వేడి తత్వం పడదో వాళ్ళు పాలతో తీసుకోవడం వల్ల పాలు యొక్క కూలింగ్ ఏజెంట్ లాగా పనిచేసి వెల్లుల్లి గుణాలను పాలు తీసుకోవడం వల్ల కూడా గుణ వృద్ధి అనేది అక్కడ చూస్తూ ఉంటాము. సో ఇది మనకు ఒక కార్డియో టానిక్ లాగా పనిచేస్తుంది. వెల్లుల్లిని ఈ పాలతో మిక్స్ చేసి తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. గుండె సంబంధిత వ్యాధుల్లో కూడా ఇది బాగా పనిచేస్తూ ఉంటుంది. సో అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక రీసెర్చ్ లో చెప్పడం జరిగింది ఏంటంటే వెల్లుల్లిని రెగ్యులర్ గా వాడుకోవడం వల్ల ఈ యొక్క స్టమక్ క్యాన్సర్, కోలాన్, రెక్టల్ క్యాన్సర్స్ లో కూడా ఈ వెల్లుల్లి యొక్క ఉపయోగం అనేది చాలా మంచిగా ఉందని ఈ యొక్క రీసెర్చ్ లో చెప్పడం జరిగింది. ఈ కాఫ్, కోల్డ్ లాంటి రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉన్నప్పుడు 2 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వాటర్ తో తీసుకోవడం, లేదంటే 2 వెల్లుల్లి రెబ్బల్ని ఘీలో వేయించుకొని తీసుకోవడం, లేదా 2 వెల్లుల్లి రెబ్బల్ని దంచి చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి కలుపుకొని వాటర్ ద్వారా తీసుకుంటూ ఉంటే గనక రోజుకి 2 సార్లు ఈ యొక్క కాఫ్, కోల్డ్ అనేటువంటి ఇట్లాంటి సిమ్టమ్స్ అన్ని తగ్గుముఖం పడతాయి. ఇవన్నీ కాకుండా వెల్లుల్లిలో యాంటీ వైరల్ ప్రాపర్టీస్, యాంటీ ఎలిమెంటిక్ ప్రాపర్టీస్, యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ కూడా ఉండడం వల్ల, ఇంకా ఇది కొలెస్ట్రాల్ ని తగ్గించేటువంటి ఒక ఏజెంట్ లాగా పనిచేయడం వల్ల ఇది ఓవరాల్ హెల్త్ కి బాగా ఉపయోగపడుతుంది. సో వెల్లుల్లి ఎవరు తీసుకోకూడదు? సో ముఖ్యంగా చిన్న పిల్లలు, లాక్టేటింగ్ మదర్స్ అంటే బాలింతలు, ప్రెగ్నెంట్ ఉమెన్ వీళ్ళను వెల్లుల్లి కొంచెం జాగ్రత్తగా వాడుకోవాల్సి వస్తుంది. వాడుకున్నప్పటికీ 1 లేదా 2 రెబ్బలు వాడుకోవడంలో ఇబ్బంది ఏమీ లేదు. సో ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎప్పుడైతే లాక్టేటింగ్ మదర్స్ లో చాలా మటుకు సో రైస్ ఉడికేటప్పుడు 2 వెల్లుల్లి రెబ్బల్ని ఆ ఉడికిన రైస్ లో పెట్టి వాళ్లకు మొదటి ముద్దలో తినిపించడం అనేది భారతీయ సంప్రదాయంలో ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఒక ఆచారం లాగా మనం చూస్తున్నాం. సో ఇట్లా పెడితే గనక ఆ యొక్క బాలింతలకు కాల్షియం యొక్క అబ్జర్ప్షన్ అనేది పెరుగుతుంది, ఎముకల యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది.
ఈ వెల్లుల్లిని రెగ్యులర్గా వాడుకోవడం వల్ల. సో ఎవరైతే హీట్ బాడీ ఉంటారో అలాంటి వాళ్ళు కొంచెం వెల్లుల్లిని చూసి జాగ్రత్తగా వాడుకోవాలి. ఇంకా ఎవరికైతే లైక్ శరీరం ఉష్ణత్వం ఎక్కువగా ఉంటుందో, ఇంకా ఆడవాళ్ళలో హెవీ బ్లీడింగ్ ఎవరికైతే అవుతుందో, సో అలాంటి వాళ్ళు హెవీ మెన్సెస్ టైంలో హెవీ బ్లీడింగ్ అయ్యేవాళ్ళు వాళ్ళు వెల్లుల్లిని వాడుకోకుండా ఉండడం అనేది మంచిది. సో మిగిలిన వాళ్ళు ఇతరత్ర వాళ్ళు 2 లేక 3 రెబ్బల్ని వాళ్ళు వాడుకోవచ్చు. దాంతో ఇబ్బంది ఏమీ లేదు. సో ఇట్లా వెల్లుల్లిని వివిధ వ్యాధుల్లో రకరకాలుగా వాడుకుంటూ మంచి ఆరోగ్యాన్ని పొందగలరు. మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వెల్లుల్లి గురించిన ఏమైనా డౌట్స్ ఉంటే గనక మా యొక్క కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. థాంక్ యూ.